ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాయన్న వార్త ప్రస్తుతం ప్రాంతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత తాలిబాన్ తీసుకుంటున్న చర్యలు పొరుగు దేశాల భద్రతపై ఎలా ప్రభావం చూపుతున్నాయన్న దానిపై ఇప్పుడు మళ్లీ ఫోకస్ పడింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు గతంలో కూడా ఎన్నోసార్లు కనిపించాయి. ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు ఆ ఉద్రిక్తతలకు మరింత మంటలు పెట్టినట్టే కనిపిస్తున్నాయి. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం థోర్కం సరిహద్దు ద్వారం ధ్వంసమైనట్లు నిర్ధారించారు. థోర్కం అనేది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకమైన వాణిజ్య రవాణా మార్గాల్లో ఒకటి. ఈ ద్వారం ద్వారా రోజు వేలాది వాహనాలు, సరుకులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం సాధారణ విషయం కాదు. అక్కడి భద్రతా పరిస్థితులు ఒక్కసారిగా క్షీణించాయని స్థానికులు చెప్తున్నారు. ఇరువైపులా కాల్పులు జరిగాయని, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని కూడా సమాచారం వస్తోంది. ఇక అంగూర్ అడ్డా సరిహద్దు సెక్టార్లో కూడా భారీ పోరాటం కొనసాగుతోంది. అంగూర్ అడ్డా ప్రాంతం గతంలో కూడా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అక్కడి భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల భద్రతా దళాలకు సవాళ్లు ఎదురవుతుంటాయి. ఈసారి జరిగిన ఘర్షణలు మరింత తీవ్రంగా ఉన్నాయని చెబుతున్నారు. స్థానికుల ప్రకారం ఇరువైపులా మోర్టార్ షెల్స్ ప్రయోగించారని, కొంతమంది గాయపడినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఇరు దేశాల ప్రభుత్వాలు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు అంటే సాధారణ గీత కాదు. దీన్ని సాధారణంగా డ్యూరండ్ లైన్ అని పిలుస్తుంటారు. ఈ సరిహద్దు గీతపై చారిత్రకంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గతంలో ఈ గీతను అధికారికంగా అంగీకరించలేదని పలుమార్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్లీ తలెత్తినట్టే కనిపిస్తోంది. పాకిస్తాన్ భూభాగంలోకి తాలిబాన్ దళాలు ప్రవేశించాయని వస్తున్న సమాచారం నిజమైతే అది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే తన సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నిస్తోంది. సరిహద్దు వెంట కంచెలు నిర్మించడం, అదనపు సైన్యాన్ని మోహరించడం వంటి చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కొన్ని చోట్ల చొరబాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రాంతీయ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఘటనలు కేవలం సరిహద్దు వివాదాలకే పరిమితం కావచ్చు, లేక అంతర్గత భద్రతా సమస్యల ప్రభావం కూడా కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల జరిగిన పరిణామాలు, అక్కడి భద్రతా నిర్మాణంలో వచ్చిన మార్పులు, ఆయుధ దళాల కదలికలు అన్ని సరిహద్దు ప్రాంతాల్లో అస్థిరతను పెంచుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘర్షణలు కొనసాగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న సాధారణ ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పాఠశాలలు మూతపడ్డాయి, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి, రవాణా సేవలకు అంతరాయం కలిగింది. రోజువారీ కూలీ పనులు చేసేవారు ఉపాధి కోల్పోతున్నారు. భయం, అనిశ్చితి మధ్య ప్రజలు జీవిస్తున్నారు. కొంతమంది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇరు దేశాలు పరిస్థితిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయా, లేదా ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిణామాలను గమనిస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అస్థిరత పెరిగితే దాని ప్రభావం మొత్తం దక్షిణాసియా ప్రాంతం పైన పడే అవకాశం ఉంది. థోర్కం, అంగూర్ అడ్డా ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు సాధారణ సరిహద్దు ఉద్రిక్తతల కన్నా పెద్ద సంకేతాల్లా కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడం కష్టం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఎప్పుడు ఆగుతాయో, దాని తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.